ఇగో ఈడ రామ్నగర్ కా రాజా త్రిశూల్ యూత్ అంట. లోపలికి పోయి చూద్దామండి అసలు స్వామి ఎట్లున్నాడు, స్వామి డిజైన్ ఎట్లున్నది, కాన్సెప్ట్ అని కాన్సెప్ట్ చేస్తారు. మీద ఒక్క పారు చూడండి, పైన త్రిశూలం ఉన్నది, కింద కృష్ణుడు రాధమ్మ ఉన్నారు. చాలామంది అనుకుంటారు కానీ కృష్ణుని పెట్టిన వాళ్ళు కృష్ణుని పెట్టిన వాళ్ళు శివుని పెట్టరు, శివుని పెట్టిన వాళ్ళు కృష్ణుని పెట్టరు అట్లా అనుకుంటారు. కానీ మా ఊర్లో ఒక పంతులు ఉంటుండే, ఆ పంతులు ఏం చెప్తుండే అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. అంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒక్కటే. మనమే పిచ్చోళ్ళ లెక్క అది ఇది అని అనుకుంటాం కానీ స్వామి ఎప్పుడు దేవుడు శక్తి అంతా ఒక్కటే అని చెప్తుండే. అందుకే మీద త్రిశూలం ఉన్నది, కింద కృష్ణుడు ఉన్నాడు చూడండి. బంగారము ఆలోచన ఎంత ముద్దుకున్నదో. ఇది అంత పెద్ద మండపము, రాజమండపం లెక్క ఉన్నది. చాలా పెద్ద గుడి లెక్క కట్టిండ్రు ముద్దుగా. వచ్చుడు ఆలస్యం లేదు. మీద మనం స్వామిని చూసినాం కదా, ఈడ 2 విగ్రహాలు. గుళ్ళకు లోపలికి పోతుంటేనే స్వామిని చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. గో శంఖము చక్రము గద, శంఖ చక్ర గదాధారి అంటే విష్ణుమూర్తే కదా. ఇటు ఉన్నదా అంటే శంఖం చక్రం గదతోటి దేవుని దగ్గర పోతుంటే, ఆడ విష్ణుమూర్తి దగ్గర పోతుంటే జయ విజయులు కూడా ఇట్లనే ఉంటారు. కాబట్టి అదో ఇదో నాకు తెలియదు, నాకు అనిపించింది నా మనసుకి ఏదనిపిస్తుంది అది చెప్తే. నాకు లోపల ఏం పెట్టుకోబుద్ది కాదు, కడుపు ఉబ్బిపోతుంది. లేకపోతే నడుండి లోపలికి పోదాం, ఒక్కసారి దేవుని చూద్దాం. లోపలికి పోతుంటే అబ్బా చక 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 మీదికి అద్దాలు ఎంత ముద్దుగా మెరుస్తున్నాయి అంటే అబ్బా సూపర్గా అనిపిస్తున్నది కదా. మస్తు తెల్ల పాలరాతి మండపంలో మొత్తము అద్దాల మండపం లెక్కున్నది. మీదన్ని జూమర్లు పెట్టిండ్రు, ముద్దుగా జూమర్లకు లైట్లు పెట్టిండ్రు. అసలు అద్దాల మండపంలో అద్దాల పందిరి ఇట్లాంటివి ముచ్చట్లు వింటాం కానీ ఎప్పుడు చూడము. కానీ మనము అట్లా ఇన్న పందిర్లు ముచ్చట్లు ఇగో ఒక్కసారి మీదికి చూసినట్టయితే కాళ్ళు చక్క 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 మెరుస్తున్నాయి. ఎటు చూసినా మనమే కనబడుతున్నాం ముద్దుగా. కూరలందరూ చూడండి, రాత్రి 11 ఎంత అవుతుంది టైం చెప్పు, ఒక 11:35 అవుతున్నది. రాత్రి 11:35 అవుతున్నది. ఆయన కూడా పబ్లిక్ చూడండి కిటకిట ఉన్నారు. కూరలను పొట్టగాళ్ళను అందరు నేర్చుకొని ముద్దుగా వచ్చిండ్రు. ఏం పేరు చిన్నాడా? మయాంక్. కూరల పేర్లు ఈ నడుమ అసలు గమ్మత్ ఉంటున్నాయి. మయాంకు ఏం చదువుతున్నావురా? స్కూల్ చదువుతున్నావా? నేను కాలేజీ చదువుతున్నావా అనుకున్నా. ఏ క్లాసు? 8లో పడ్డావు. 7 అయిపోయి 8కి వచ్చినావా? 7 అయిపోయి 8కి వచ్చిండంట. మయాంకు ఎప్పుడైనా మాయమర్మాలు మంత్రాలు తంత్రాలు ఏమైనా చేస్తావా? ఏంటి పేరు అట్లున్నదేంద్రా? ఏమైనా పెట్టిండ్రా నీకు పేరు? నాయననా తాతనా నాయనమ్మనా పేరు పెట్టి ఈపులో గుద్దుతారు కదా, గుర్తున్నదా మీకు? ఎవరన్నా నాయనమ్మ పేరు పెడుతుంటే ఆమె ఈపులో గుద్దుతారు. ఎందుకంటే పొరలు ఇట్లా నవ్వకుంటూ ఉండదు. ఏం పేరు బెట్ట? సాన్వి. ఎట్లా అనిపిస్తుంది బెట్ట వినాయకుని చూడడానికి వస్తే? మస్తు. అమ్మో పూరలు మామూలు పూరలు కాదు, 2 కళ్ళు సరిపోవంట. ఎన్ని వినాయకులను చూసినా బెట్ట నువ్వు? వినాయక చవితి కాడికించి 7 ఉంటావు. బోయిగూడ. మీరు బోయిగూడ. మీరు మొత్తం అంతా ఒకటే ఫ్యామిలీ? 1 2 3 4 5 6 ఈ అన్న కూడానా? 7 8 అక్క. ఒక్కకి ఇంతమంది ఇళ్ళ బండ్ల మీద. నాకైతే పానం అంత కలకల అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నన్నెవరు బండి మీద తీసుకొని రాలేదమ్మా. నేను నడుచుకుంటూ తిరుగుతూనే ఉన్నా. వారాసి కూడా కాడికెళ్ళి నడిచి. అమ్మ ఎట్లా అనిపిస్తుంది వినాయకులు చూడడానికి? చాలా బాగుంది. ఎస్పెషల్లీ రామ్నగర్ వినాయకుడు గణేష్ మండపాలు అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. యాక్చువల్లీ అక్కడ టీఎంటీ వాళ్ళకి చూసాం. టీఆర్టీ అమర్నాథ్ కాన్సెప్ట్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. నేను కూడా మొదటిసారి చూసిన అమర్నాథ్ యాత్ర. నేను ఎప్పుడు పోలే చెల్లే, కానీ చూసిన ఒకటేసారి మస్తు సంతోషం అనిపించింది. మేము కూడా అసలు వెళ్తామో తర్వాత సంగతి. బట్ ఇక్కడ చూపించేసినారు రామ్నగర్ వాళ్ళు. గీ పౌర్లను పట్టుకొని మనం పోవాలంటే ఏం పోతాం చెప్పు? మేమే తమ్మి మేము వీళ్ళందరినీ వేసుకొని వస్తే ఎట్లా అనిపిస్తున్నది? తమ్మి ఏం చేస్తావు తమ్మి? అన్న ఎయిర్పోర్ట్లో చేస్తాడని పాపం అందరిని బండ్లో వేసుకొని వచ్చి. తమ్మి ఇద్దరు అన్నదమ్ములా? బాబా మధ్య అన్నదమ్ములు మొత్తం పొరలను అందరిని వేసుకొని వెళ్ళింది. పిల్లల్ని వేసుకొని వచ్చి ఇప్పుడు చూపించకపోతే ఇంకెప్పుడు చూపిస్తారు? పాటు తిరగని మళ్ళీ దొరుకుతారా వీళ్ళు? దొరకరు. దేవుని కాడికి వచ్చినాము,
వీళ్ళతోటి మాట్లాడినాక సంతోషం అనిపించింది. ఒక్కపారి దేవుని కాడికి పోదాం పండి. యువతల బంధుకు అమ్మవారిని చూద్దామని వస్తే అమ్మవారిని చూడడానికి ఆ బుడ్డది చెప్పింది కదా 2 కళ్ళు సరిపోవు అని. ఇగో 2 సింహాలు గట్టిగా పెద్దగా మంచిగా బలంగా ఉన్నాయి 2 సింహాలు. ఇవి గట్టిగా తిన్న సింహాలు లెక్క ఉన్నాయి ముద్దుగా. అమ్మో 2 సింహాలను దాటి ముద్దుగా వెనకకు పోతే వారాహి అమ్మ ఈ 2 సింహాలను పట్టుకొని రథం మీద వచ్చింది. వారాహి అమ్మ రథం తీసుకొని వస్తా ఈ వారాహి అమ్మకు కూడా ఆ స్వామి కొడుకే. ఎందుకంటే వారాహి అమ్మ అంటే పార్వతీ స్వరూపం అంటారు, లక్ష్మీదేవి స్వరూపం అంటారు. కానీ ఆ బంగారు తల్లి మంచిగా తెల్ల చీర కట్టుకొని అందరినీ ప్రశాంతంగా చూడనికే వచ్చినట్టుగా ముద్దుగా ఇగో తాళ్ళు వేసుకొని సింహాల రథం పట్టుకొని వస్తే మీద చిన్న వినాయకుడు స్వామి వాళ్ళ నాన్న పోలిక. ఎందుకు వాళ్ళ నాన్న పోలిక అంటున్నానంటే వాళ్ళ నాన్న పోలిక అని ఎందుకు అంటున్నానంటే ఆ బుజ్జు గణపతి కూడా ముద్దుగా పులి చర్మం వేసుకొని నెత్తి మీద కొప్పు కట్టుకొని అవతల బందుకు త్రిశూలం పట్టుకొని ఇగో చేతుల పాము పట్టుకొని మంచిగా వచ్చిండు. స్వామిని చూస్తే సంతోషం అనిపించింది. ఆ స్వామిని తీసుకొని వారాహి అమ్మ వచ్చింది. అమ్మకు దండం పెట్టుకోండి. వారాహి అమ్మ అంటే చాలా మంది అనుకుంటారు, భయపడతారు. ఎందుకంటే వారాహి అమ్మ చాలా ఉగ్రస్వరూపిణి అంటది. కానీ పంట వండాలనంటే వారాహి అమ్మ దీవెన ఉండాల. ఏదైనా కొనుక్కోవాలనంటే వారాహి అమ్మ దీవెన ఉండాలా. నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టము. బంగారు తల్లి మంచిగా చేతిలో మొగిలి పువ్వును పట్టుకొని ముద్దుగున్నది బంగారు తల్లి. ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. మీరున్న వినాయకునికి దండం పెట్టుకోండి. పైన పందిరిని చూడండి ఎంత ముద్దుగున్నదో. ముద్దుగా పిట్టలు కూడా తిరుగుతున్నాయి పైన. అవతల బందుకు గంగమ్మ అనుకుంటా నీళ్ళు మంచిగా గురుస్తున్నట్టుగా అటు పెట్టిర్రు. ఒకసారి అటు దిక్కు పోదామండి. అటు చుట్టూ తిరిగి వస్తే నాకు ఏం కనబడ్డది అంటే రథం ఇది. అటొక చక్రము ఇటొక చక్రము రథానికి ముద్దుగా మీదనేమో ఇట్లా ఒక 2 మనుషులు 3 మనుషులు కూర్చునేటట్టుగా సీట్ వేసిండ్రు. కానీ మన వినాయకుడు అంటే బొజ్జ వినాయకుడు, ఆయన కూర్చున్నాక ఇంకొకరికే జాగుంటుంది, 2 వాళ్ళకు ఉండదు. ఆ స్వామి ముద్దుగా కూర్చొని మంచిగా చూస్తున్నాడు, అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇంత మంచి పందిరిని చూసినాక ఇగో ఈ అమ్మవారి విగ్రహాలను చూసినాక ఈ సింబాలను చూసినాక గట్టిగా ఒకసారి దండం పెట్టుకొని జయబోలో గణేష్ మహారాజ్కి. ఎవరు పెట్టినరో ఏం కథనో అరుచుకుందాం పాడి. ఎవరి బందుకు వస్తే ఆ అమ్మవారిని పెట్టినటువంటి పిల్లలందరూ ఉన్నారు. ఏం పేరు తమ్మి? నా పేరు చీకోటి గణేష్. గణేష్ ఈ ఆలోచన ఎవరిది? ఇట్లా అమ్మవారిని పెట్టి ఇట్లా పెట్టాలి, ఇంత మండపం వేయాలి అంటే అంతా మా కమిటీ సభ్యులు డిసైడ్ అయ్యి అంటే ప్రతిసారి ఒక యూనిక్ పీస్ లాగా మేము తయారు చేస్తాం. అవుతాం. ఈ డిసైడ్ అవ్వడు ఎన్ని రోజులు డిసైడ్ అవుతారు? ఏం కథ? ఎవరెవరి ఆలోచన? ఇట్లా చిట్టీలు రాస్తారా? ఇగో గిది పెడదాం అని మనం అనుకుంటాం. అంటే మేము 3 నెలల ముందు నుండే మేము అంటే ఏ కాన్సెప్ట్ తీసుకెళ్తే బాగుంటుంది పబ్లిక్లోకి అని చెప్పి మేము ఒక రూపం తయారు చేసుకోవడానికి పెట్టుకుంటాం మేము. 3 నెలల ముందు నువ్వు ఆలోచన నడుస్తున్నదంట. నమస్తే తమ్మి. నమస్కారం చంద్రబాబు గారు. ఏం పేరు? అనురాగ్. ఏంది కథ నీది? ఏం పని చేస్తా వీడ వినాయకుడి కాడ? నీకేం అప్పచెప్పిన బాధ్యత? ఇక ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత తీసుకుంటేనే ఇక్కడ దాకా వచ్చింది అమ్మవారి. ఇంకా శివుడి రూపంలో ఉన్న గణేశుడు ఇది ఒక్కరి బాధ్యత కాదు, మా ఒక టీం ఉన్నది. కొడుకుని వేసుకొని వచ్చింది. మీకేం కష్టం అవుతుంది? పాటి ఏం కాదు, మంచిగా దేవుడు చూసుకుంటాడు. మేము గత 26 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఈ 27 సంవత్సరం. నీ వయసు ఎంత? ఒక 40-42 ఉంటాయా? 32. 26 సంవత్సరాల నుండి పెడుతున్నారంట. ఈయన బాలకున్నప్పటి నుండి పెడుతున్నాడు. స్వామి నీ పేరు? నా పేరు సాయి కిరణ్. సాయనా, ఏంది సంగతి? నువ్వేమేం పని చేస్తావు తమ్మిడ? నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం లోపల దేవుడిని చూసుకుంటాను. దేవుని కాడ పని అంతా సేవ చేసుకుంటాను. హిందుత్వానికి ఎంత విగ్రహం హైట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 20 ఫీట్లు ఉంది విగ్రహం. ఎవరు చేసిండ్రు ఈ విగ్రహం? ఇది త్రిమూర్తి ఆర్ట్స్ అని చెప్పి గట్కేసాలో తయారు చేయించాం. సుశీల్ అని చెప్పేసి బాంబే నుంచి కళాకారులు వచ్చారు. త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు చేసినట్టు తమ్మి ఎంత పడింది వచ్చిందారా? ఇది వచ్చేసి 3 లక్షలు అయింది. ఇది మనమే స్పెషల్గా డిజైన్ ఇచ్చి చేయించినాము. అతను చేసింది కదా, మనం స్కెచ్ ఇచ్చి డిజైన్ చేయించినాం స్పెషల్గా డిజైన్ చేయించుకున్నటువంటి వినాయకుడు అంటే. తమ్ముడు నమస్తే. తమ్ముడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేసుడు? మీ యూత్ వాళ్ళు అందరు కలిసి ఉండు? మా అన్న వాళ్ళు చేస్తారు. ఇది మేము విజిటింగ్ వచ్చినాము చూడండి. రామనగర్ మొత్తం జాతర అవుతుంది మా అన్న వాళ్ళ వల్లనే. అవుతా మీ నిజంగానే
మామూలుగా అంటే మేము అందరు చెప్తారు బేగం బజార్ దిక్కు పోవాలి, అడు దిక్కు అన్ని వినాయకులు చూడాలి అందరట. ఇప్పుడు అన్నోళ్ళు ఏమన్నారంటే బేగం బజార్ అందరూ మన దిక్కు వస్తున్నారమ్మ చూడడానికి అంటున్నారు. అట్లా చేయడానికి కారణం మా సాయన్న కూడా ఒకటి, త్రిశూల్యూరు ముత్తంగిట్లో ఒకటి. ఈ సాయన్ననా? సాయన్న అని చెప్పి అన్న బయట సాయి సంతోష్ అన్న అని చెప్పి మా అన్న ముందుండి నడిపిస్తాడు. ఇక అందరూ అన్న వాళ్ళకి ఇట్లా అన్నతో నుండి హెల్ప్ఫుల్గా చేసి చాలా సక్సెస్ఫుల్ చేస్తారు. శ్యామమ్మ నాకు. శ్యాము. నువ్వు తమ్మి? రమేష్ అమ్మ. రమేష్ అన్న ఏంది సంగతి? నీదేం పనిడా? నా ఏం లేదు, సాయన ఎంబడి ఉండే అంత సాయన పనులన్నీ చేస్తాను. పనులు చేస్తాను. కూరలకు ఈ పని ఆ పని, బండి నడిపే పని, వెనకల కూర్చునే పని, పైసలు ఇచ్చే పని, ప్రసాదం పెట్టే పని, ఊడ్చే పని, తుడిచే పని ఏమీ లేదు. ఏ పని ఉంటే ఆ పని దేవుని దగ్గర ఆ సేవ అనుకొని దండం పెట్టుకొని చేసుడు నిమ్మలంగా. ఇంతమంది పిల్లలు ఉన్నారా అంటే నాకైతే భయం అవుతుంది. ఎడగొట్టుకుంటారో ఏం తిట్టుకుంటారో ఏమొచ్చిందో ఇట్లా అనిపిస్తుంది. కానీ ఇంతమంది పిల్లలందరూ కలిసి దేవుని కాడ సేవ చేసుకుంటూ కలిసి ఉన్నారు అంటే చాలా గొప్ప విషయం. అందరు చల్లగా బతుకుండి మంచిగా మంచి మంచి దేవుని పెట్టిండ్రు, అందరు కనబడేటట్టుగా చేసిండ్రు, అందరు చూసేటట్టుగా చేసిండ్రు కదా. ఇగో ఇది వీడికేంచి త్రిశూల్ యూత్ అసోసియేషను రామ్నగర్ రాజా రామ్నగర్ కాడికించి ముచ్చట మళ్ళొక ముచ్చట మళ్ళగలుగుతాం పండి. వక్రతుండాయ ధీమహి గౌరీ పుత్ర తనయా